హలో అండి అందరికీ. చూడండి, మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా ఎడ్యుకేషన్ పర్పసే, ఏది కూడా ఎంట్రీ రికమెండేషన్ అయితే కాదు. చూడండి, ఈరోజు మార్కెట్ చూసుకున్నట్టయితే కంప్లీట్గా కన్సల్టేషన్ అయిపోయింది. ఎక్కడ కూడా ఎటువంటి ట్రేడ్స్ అయితే రాలేదు. ఇక్కడ చిన్న ట్రేడ్ 1 అవర్ క్యాండిల్ ట్రేడ్ వచ్చింది కానీ బట్ ఇంత విక్ ఉన్న దగ్గర మనం ట్రేడ్ తీసుకోవడం అనేది కొంతవరకు పాసిబుల్ అవ్వదు. బట్ చిన్న మూమెంటం అయితే వచ్చింది ఒక 50%కి. ఆ తర్వాత మళ్ళీ సేమ్ మూమెంటం అంతా కూడా అందులోనే ఉండిపోయింది. స్కాల్పర్ కూడా కష్టమైపోయింది. ఈరోజు మార్కెట్ అంతా కూడా మరీ ఘోరమైన కన్సల్టేట్ అయింది. అలాగే మనకు నిన్న కూడా మ్యాక్సిమం కన్సల్టేట్ అయింది. ఒక క్యాండిల్ మినహాయిస్తే అంతా కూడా కన్సల్టేషన్ మోడే. బట్ మనకు మెయిన్ ఏంటంటే మనం ఏదైతే ట్రెండ్ లైన్ అనుకున్నామో దానిపైనే కంప్లీట్గా ప్రెషర్ క్రియేట్ అవుతుంది. ఇంత కూడా కిందికి వచ్చి క్లోజ్ అవ్వడానికి ట్రై చేయట్లేదు. ఇది మండే మార్కెట్కు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ చూడండి, మార్కెట్ ఈరోజు అంతా కూడా పైకి మాత్రం అప్ సైడ్ డౌన్ సైడ్ అనేది క్రియేట్ అయింది కానీ డౌన్ సైడ్కి మాత్రం చూడండి సింగిల్ స్ట్రేట్ లైన్ కొద్దిగా పక్కన పెడితే ఆల్మోస్ట్ సేమ్ అదే జోన్లో చిన్న ఒక 10 పాయింట్స్ ఉండొచ్చు మేబీ. ఇందులోనే ఎక్కువ పైకి వెళ్ళింది మార్కెట్. ఇక్కడికి రావడం పైకి వెళ్ళడం, రావడం పైకి వెళ్ళడం, అంటే ఇక్కడ స్ట్రాంగ్ జోన్ అయితే క్రియేట్ అయింది. బట్ దానికంటే కూడా మనకు ఇంకా స్ట్రాంగ్ జోన్స్ అయితే ఉన్నాయి. బట్ మనకు ఓపెనింగ్లోనే ఇది ఏమన్నా జరగవచ్చు. ఫ్లాట్ ఓపెన్ అయితే మనకి ఇది సపోర్ట్గా పనిచేస్తుంది. బట్ ఫ్లాట్ ఓపెన్ అవ్వకుండా గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ అయితే మాత్రం పనిచేయదు. ఇక మనం మెయిన్గా రేపటి పరిస్థితి మనం మండే మార్కెట్కి చూసుకున్నట్టయితే మనకు ఈ జోన్ ఏదైతే ఉందో 24,306 కానీ అలాగే 24,200 కానీ ఈ మధ్యలో ట్రేడ్ తీసుకోవడం అంటే ఒక స్కాల్పర్స్కి పాసిబిలిటీస్ ఉంటాయి. ఎందుకంటే 1-2 పాయింట్స్ తీసుకొని కూడా బయటపడుతుంటారు. లేదు ఒక మంచి ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం దీంట్లో అస్సలు ట్రేడ్ చేయొద్దు. ఇక మనకు మండేకి మెయిన్గా ఇంపాక్ట్ అయ్యే న్యూస్ ఏముంది? ఫస్ట్ న్యూస్ రఫ్గా మాట్లాడతాను, ఎండింగ్లో మీకు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ అయితే మనకు క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? యూఎస్ అండ్ ఇరాన్కి సంబంధించి వార్ నడుస్తుంది కాబట్టి క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది పెరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు మనకి ఈ రోజు ఏమైనా న్యూస్ ఉందా అంటే ఉంది. అదేముంది అనేది మెయిన్గా చూసుకుంటే ఇప్పుడు ఏంటంటే ఇరాన్ వాళ్ళు ఈ స్టేట్ ఆఫ్ హార్మోజ్ మీద రకరకాల ఆంక్షలు విధిస్తుండడంతో ఈ యుఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇరాన్ మీద ఎప్పుడూ లేనంత ట్యాక్సెస్ విధించడం, ఎక్కువ ఆంక్షలు విధించడం జరుగుతుంది. ఇరాన్ వాళ్ళు ఎన్ని రోజులు ఈ ఆంక్షలు తట్టుకోగలుగుతారు, ఈ స్టేట్ ఆఫ్ హార్మోజ్ ఏమవుతుంది అనేది మనం డీటెయిల్గా చూసుకుందాం. మెయిన్ పాయింట్ అనేది ఈ న్యూస్లో చూసుకుందాం అవన్నీ కూడా. కానీ మీకు రఫ్గా చెప్పాల్సింది అయితే ఈ 2 న్యూస్లు ఉన్నాయి. అలాగే ఎఫ్ఐఆర్స్ మనకు కొద్దిగా షిఫ్ట్ అయినట్టే షిఫ్ట్ అయ్యారు అప్ సైడ్కి. మళ్ళీ సడన్గా మళ్ళీ 2-3 డేస్ నుంచి వెళ్ళి కంటిన్యూషన్ సెల్లింగ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన డేటా కూడా మీకు పోస్ట్ చేస్తాను. ఇవి మెయిన్గా న్యూస్లు ఉన్నాయి. మనం మండేకి మనం అనాలిసిస్ ప్రకారంగానే చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఈ క్యాండిల్ ఈ జోన్ ఏదైతే ఉందో ఇది మీరు ఒక రఫ్గా ఒక రౌండ్గా తీసుకోవడం కానీ లేదంటే హైక్ ఒక లైన్ లోకి ఒక లైన్ డ్రా చేసుకున్నా పర్వాలేదు. ఈ జోన్లో ట్రేడ్ చేయకండి. ఒకవేళ ఇది బ్రేక్అవుట్ జరిగింది, స్ట్రాంగ్గా బ్రేక్అవుట్ జరిగితే మళ్ళీ మనకు 24,306 అనేది చాలా ఇంపార్టెంట్. ఈ లెవెల్ కనుక బ్రేక్అవుట్ అయితే ఇక్కడ నుంచి మనకు మళ్ళీ అప్సెట్ ఛాన్సెస్ చాలా స్పీడ్గా వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇది బ్రేక్అవుట్ అవ్వాలి అంటే చాలా కష్టం. ఒకవేళ బ్రేక్అవుట్ అయితే మాత్రం అప్ సైడ్ మాత్రం చాలా మంచి మూమెంటం రావచ్చు. లేదు బ్రేక్అవుట్ అయినట్టే బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ సస్టైన్ అవ్వకుండా కిందికి వచ్చిందంటే ఇక్కడ మనం సెల్లింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. మనకు మళ్ళీ 200 వరకు ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. లేదు మనకు 200 బ్రేక్ అయింది, 24,200 బ్రేక్ అయింది. ఆల్రెడీ ఇక్కడ స్ట్రిక్ట్ కన్సల్టేట్ అయింది కాబట్టి ఒకవేళ ఇటువంటి టైంలో డౌన్ సైడ్ కనుక బ్రేక్అవుట్ అయితే రీటెస్ట్ కూడా దొరికే అవకాశాలు ఉండదు. ఒకవేళ దొరికితే ఎంటర్ అవుతాం, లేకపోతే లేదు. సడన్గా మూమెంటం వెళ్ళిపోతే చిన్న చిన్న రిస్క్లు ఏమన్నా ఉంటే చేయొచ్చు, కానీ డైరెక్ట్గా రీట్రెస్ అవుతే మాత్రం మంచి ట్రేడ్ దొరుకుతుంది. 24,200 బ్రేక్అవుట్ అయ్యి రీటెస్ట్ అవుతే మాత్రం మంచి ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. అది ఇక్కడ రిస్క్ అనేది చేస్తే మనం ఇక్కడ కూడా స్టాప్ లాస్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఇక్కడ ట్రాప్ చేసినట్టు బ్రేక్అవుట్ చేసి మళ్ళీ పైకి వెళ్ళే అవకాశం కూడా అంతే ఉంటుంది. మనకు ఎటువడి మండేకు ఉన్న ట్రేడ్స్ ఏమున్నాయి? వస్తే 24,306 దగ్గర, లేదంటే 24,200 దగ్గర. ఇక్కడ ఒక అప్ సైడ్ ఎంట్రీ ఉంది, ఇక్కడ ఒక అప్ సైడ్ ఎంట్రీ ఉంది, ఇక్కడ ఒక డౌన్ సైడ్ ఎంట్రీ ఉంది, ఇక్కడ ఒక డౌన్ సైడ్ ఎంట్రీ ఉంది. మొత్తానికి మండేకి వస్తే 4 ఎంట్రీస్ ఉన్నాయి. ఇవి వస్తే మీకు టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తా, అది ఎప్పుడన్నా రావచ్చు. ఇక రేపు మండే రోజు 1 అవర్ క్యాండిల్కి సంబంధించి మంచి క్యాండిల్ ఏమన్నా వస్తే ఏదన్నా మధ్యలో ఒక్క ట్రేడ్ రిస్క్ నేను ఉంటే తీసుకునే అవకాశం ఉంటే మీకు పోస్ట్ చేస్తా. లేకపోతే ఈరోజు అయితే వదిలేసినాను కాబట్టి ఇట్లా కూడా తీసుకోము. ఇంకా మెయిన్ ఏంటంటే మండేకి మనకు ఇప్పుడున్న సిచ్యువేషన్ ఈ న్యూస్ కనుక ఏదైనా పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా చూసుకోవాలి. దాని ప్రకారంగా మీకు మండే మార్నింగ్ లోపే మీకు ఆ న్యూస్ అంతా కూడా మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది టెలిగ్రామ్లో. దాన్ని బట్టి మీరు ప్లానింగ్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ పెద్ద గ్యాప్ అప్ అయింది అంటే ఎందుకు గ్యాప్ అప్ అవుతుంది అనేది మీకు డీటెయిల్గా న్యూస్ పోస్ట్ చేసి ఆ తర్వాత దానికి సంబంధించి నా వ్యూ కూడా మీకు ఇప్పటి నుంచి వెళ్ళి పోస్ట్ చేస్తాం. జస్ట్ న్యూస్ పోస్ట్ చేయకుండా దానికి సంబంధించిన వ్యూ కూడా మీకు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా ఇప్పటి నుంచి వెళ్ళి. అప్డేట్స్ కూడా మీకు వీలైనన్ని అప్డేట్స్ ఇవ్వాలనుకుంటున్నాను కానీ బట్ మార్కెట్లో 2-3 రోజుల నుంచి నేను అవైలబుల్గా ఉన్నా కూడా మార్కెట్లో మూమెంటం లేదు. నేను ఏమన్నా అప్డేట్స్ ఇద్దామన్నా కూడా ఇటువంటి మార్కెట్లో ఏం అప్డేట్స్ ఇవ్వగలుగుతాం?
అంతా కన్సల్టేషన్స్ ఇచ్చు, ఎక్కడ కూడా ఒక 20-30 పాయింట్స్ కూడా దొరికే అవకాశం లేదు. మళ్ళీ రిస్క్ ఏమో చాలా హెవీగా ఉంది. విక్స్ కానీ మనకు ఇలా చూస్తే మనకు అట్లా అనిపిస్తలేదు, కానీ ప్రీమియమ్స్లో చూస్తే మాత్రం ప్రైస్ అనేది చాలా అప్ అండ్ డౌన్ అనేది చాలా హెవీగానే పెరుగుతుంది. అంటే మనకు 10 పాయింట్లు పైకి వెళ్తుంది, 10 పాయింట్ల కిందికి కూడా వస్తుంది. కాబట్టి స్టాప్ లాస్లు అనేది ఈజీగా ట్రిగ్గర్ అవుతున్నాయి. కాబట్టి ఏ అప్డేట్ కూడా ఇవ్వలేకపోయినా, ఇంకా మండే నుంచి వెళ్ళి కూడా క్లియర్గానే ఉంటాను. బట్ ఎటువంటి అవకాశం వచ్చినా మీకు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ నుంచి వెళ్ళి మీకు స్ట్రిక్ట్గా అవైలబుల్గా ఉంటాను. ఎవ్రీడే మీకు వీడియో ఉంటుంది. రేపు ఖచ్చితంగా మీకు వీలైతే కంటెంట్ వీడియో చేయడానికి కూడా ట్రై చేస్తాను. ఇదైతే మనకి ఇప్పటివరకు నిఫ్టీ అనాలిసిస్ అండి. మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ చూడండి. బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే మనకు చాలా రోజుల నుంచి వెళ్ళి ఎవ్రీడే దీని గురించి మనం మాట్లాడుతూనే ఉంటాం. నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ ఏవైనా కూడా డౌన్ సైడ్ మూమెంటమ్స్ ఉంటున్నాయి, అప్ సైడ్ మూమెంటమ్స్ ఉంటున్నాయి. బట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఎప్పుడో ఒకసారి రేర్గా డౌన్ సైడ్ ఉంటుంది, కానీ మ్యాక్సిమం అప్ సైడే. డౌన్ సైడ్ ఉన్న రోజు బాగా కన్సల్టేట్ అవుతుంది, బట్ ఎక్కువ వరకు అప్ సైడే ట్రై చేస్తుంది బ్యాంక్ నిఫ్టీ. మెయిన్గా చూసుకుంటే ఈ రోజు కూడా చూడండి, కంప్లీట్ అపోజిట్ క్యాండిల్. దాంట్లో బేరిష్ వస్తే దీంట్లో రిజెక్ట్ అయినా సరే బులిష్ క్యాండిల్ ఫామ్ చేసింది. నిఫ్టీలో మనకు డౌన్ సైడ్ ఒక ట్రెండ్ లైన్ మనకు మంచి స్ట్రాంగ్ హారిజాంటల్ లైన్ సపోర్ట్ తీసుకుంటే, దీంట్లో చూడండి ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకుంది. మనకు ఇక్కడ నుంచి వెళ్ళి చూడండి కంప్లీట్గా సేమ్ ఇదే లైన్కి వెళ్ళడం రిజెక్ట్ అవ్వడం, వెళ్ళడం రిజెక్ట్ అవ్వడం, వెళ్ళడం రిజెక్ట్ అవ్వడం, ఇట్లా కన్సల్టేషన్ కూడా మనకు అప్ సైడే అవుతుంది. నిఫ్టీలో డౌన్ సైడ్ అయింది, బట్ దీంట్లో అప్ సైడే అవుతుంది. అంటే దీంట్లో మనకు వ్యూ అంతా కూడా అప్ సైడ్కే ఉంది. బట్ దీంట్లో మనకు మూమెంటం పాజిటివ్ ఉండి, న్యూస్ పాజిటివ్ ఉండి, అప్ సైడ్ ఏమైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం దీంట్లో మంచిగా దొరకవచ్చు. మనకు ఆల్రెడీ సెటిల్ ఇక్కడ అవుతుంది. మనకు 57,760 దగ్గర మనకి ఇక్కడ క్లోజింగ్ కనబడుతున్నా కూడా ఇక్కడ సెటిల్ అవుతుంది. ఒకవేళ ఇది డైరెక్ట్ గ్యాప్ అప్ పైన ఫ్లాట్ ఓపెన్ అయి బ్రేక్అవుట్ జరిగినా కూడా ఈ లెవెల్ పైన మంచి క్యాండిల్ క్లోజ్ అయింది అంటే టెస్ట్ చేస్తే మనం ఇక్కడ రిస్క్ అయినా సరే అనుకుంటే ఇక్కడ ఒక చిన్న స్టాప్ లాస్తో అప్ సైడ్కి ప్లాన్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. దీంట్లో రిజెక్ట్ అయినా కూడా దీంట్లో సెల్లింగ్ చేయడానికి లేదు. సెల్లింగ్ ఎంట్రీస్ అయితే నేను బ్యాంక్ నిఫ్టీ రికమెండ్ చేయట్లేదు, ఎందుకంటే చాలా రిస్కీగా ఉంది. దీంట్లో ఎక్కడ దొరికినా అప్ సైడ్కే. బట్ మనకి ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వాలి. ఈ మధ్యలో ఇంకెక్కడ అవసరం లేదు. ఒకవేళ మండే కనుక దీంట్లో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యి మనకు నిజంగానే పాజిటివ్ న్యూస్ ఉంటే మాత్రం దీంట్లో ప్లాన్ చేసుకుంటే కొంత బెటర్. ఓకేనా. నిన్నటి వీడియో కింద కూడా బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇవ్వండి అన్నారు, బట్ నేను ట్రై చేశాను. బట్ ఎక్కడ ఏ ఎంట్రీ కనబడట్లేదు, అందుకని మీకు ఎటువంటి పోస్ట్ అయితే చేయలేదు. ఓకేనా. సెన్సెక్స్ చూడండి. సెన్సెక్స్ కూడా సేమ్ సినారియో. లాస్ట్ 2 days అంతా కన్సల్టేషన్, ఇందులోనే మార్కెట్ ఉంది. మనకు ఆల్రెడీ ఈ 2 levels చాలా ఇంపార్టెంట్ అని చాలా రోజుల కిందనే చెప్పుకున్నాం. ఇప్పుడు అదే లెవెల్స్లో మార్కెట్ ఉంది. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, మ్యాక్సిమం ఇక్కడ రెసిస్టెన్సీ అవుతుంది. అంటే ఈ మధ్యలో ఎటువంటి ట్రేడ్ చేయడానికి లేదు. ఒకవేళ మండే దీంట్లో ట్రేడ్ చేయాల్సి వస్తే మనకు ఆల్రెడీ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ చేసి మంచి కన్సల్టేషన్ అయితే క్రియేట్ అయింది, అంటే లిక్విడిటీ కలెక్ట్ అయింది. బ్రేక్అవుట్ జరిగింది అంటే మనకు మంచి సస్టైన్ అయింది అంటే రీటెస్ట్లో మనం సపోర్ట్ తీసుకుంటే ఇక్కడ మనం స్టాప్ లాస్ పెట్టి మెయింటైన్ చేస్తే ఇక్కడ నుంచి అప్ సైడ్కి ప్లాన్ చేసుకుంటే మనకు 78,000 మనకు 200 వరకు ఛాన్స్ ఉంది. ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయ్యి రిజెక్ట్ అయింది అంటే మళ్ళీ ఈ జోన్లో నిఫ్టీలో తీసుకున్నట్టు సెల్లింగ్ ఎంట్రీ ప్లాన్ చేయొద్దు. దీంట్లో మాత్రం విపరీతమైన కన్సల్టేషన్స్ ఉంటాయి, ప్రైస్లో చాలా విక్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీంట్లో ఇంత చిన్న మూమెంట్లో ఎంట్రీలు తీసుకోవద్దు. సెన్సెక్స్లో ఎప్పుడైనా కూడా మంచి మూమెంటం ఉన్నప్పుడే చేయాలి తప్ప కన్సల్టేషన్ జోన్లో ఉన్నప్పుడు చేయొద్దు, ఎందుకంటే ఇది చాలా వరకు రిస్కీగా ఉంటుంది. ఒక్కొక్కసారి 20-10 పాయింట్స్ కూడా ఈజీగా మూమెంటమ్స్ ఉంటాయి. 1-2 పాయింట్స్ ఉంటేనే మనకు స్టాప్ లాస్లో హిట్ అవుతుంది. ఒక్కొక్కసారి 10-15 పాయింట్స్ మూమెంటం ఉన్నప్పుడు దీంట్లో స్టాప్ లాస్ అనేది ఈజీ హిట్ అవుతాయి ఇటువంటి కన్సల్టేషన్స్లో. బట్ మంచి మూమెంటం ఉన్నప్పుడు రిస్క్ చేసినా కూడా దీంట్లో హెవీ పాయింట్స్ కలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మనకు దీంట్లో మంచి మూమెంటం కనబడినప్పుడే ప్లాన్ చేయాలి, లేకపోతే వదిలేయాలి. దీంట్లో సేమ్ మండే దీనికి కూడా అప్ సైడ్ బ్రేక్అవుట్ మీదనే ట్రై చేయాలి. లేదు మనకు డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే ట్రెండ్ లైన్ కొంచెం రిస్క్ చేయొచ్చు. బట్ 77,390 దగ్గర ఒక ఎంట్రీ అయితే ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది, ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ సైడ్కి. బట్ మీకు ఎటువంటి ట్రేడ్స్ ఎటు బ్రేక్ అయినా కూడా మీకు పోస్ట్ అయితే చేస్తాను, దాన్ని బట్టి మీ వ్యూ ఏమన్నా ఉంటే దాని ప్రకారంగా ప్లాన్ చేసుకోండి. ఓకేనా. ఇది సెన్సెక్స్. క్రూడ్ ఆయిల్ చూడండి. క్రూడ్ ఆయిల్ నిన్నంతా కూడా మనకి ఈ లెవెల్ నుంచి వెళ్ళి స్ట్రాంగ్ అప్ సైడ్ వెళ్ళింది, ఆ తర్వాత కొద్దిగా ఫాల్ అయింది. ఇప్పుడైతే ఈ రోజు అంతా కూడా పెద్ద మూమెంటం లేదు, అంతా కూడా కన్సల్టేట్ అవుతుంది. మళ్ళీ ఈ 2 రోజులు ఏం జరుగుతుందో తెలియదు, దాన్ని బట్టి మనకు మూమెంటం కనబడొచ్చు. బట్ ఈ రోజు అంతా కూడా పెద్ద మూమెంటం లేదు. ఇక ఇప్పటికిప్పుడు వచ్చి దీంట్లో ఏదో మూమెంట్ వస్తుంది, దీంట్లో నేను ట్రేడ్ చేస్తాను అనుకోవద్దు, ఎందుకంటే వీకెండ్ ఉంది, లాస్ట్ 2 days మళ్ళీ లీవ్స్ ఉంటాయి. ఈ రోజు కనుక ఏదైనా లాస్ అవుతే మళ్ళీ ఈ 2 days అంతా అప్సెట్ అవుతారు. కాబట్టి వీలైతే ఈరోజు క్రూడ్ ఆయిల్ని స్కిప్ చేయండి, దీంట్లో ట్రేడ్ చేయొద్దు, అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ట్రేడ్ చేయాల్సి వస్తే మళ్ళీ 8,400కి రీచ్ అవ్వాలి, లేదు అంటే మనకి ఇక్కడ 8,120 కానీ 8,057 కానీ రీచ్ అవ్వాలి. ఇక్కడ ఏమన్నా మంచి క్యాండిల్స్ పడితే ఈ రెండింటి దగ్గర ట్రేడ్ చేసుకోవడం అవకాశం అయితే ఉంది. బట్ దీని వాలకం చూస్తేనైతే ఇక్కడికి వచ్చే అవకాశం అయితే కనబడట్లేదు. ఒకవేళ వస్తే మీరు ఏమన్నా ప్లాన్ చేసుకోండి. ఈరోజు అంతా చూడండి పెద్ద మూమెంటమే లేదు, అంతా ఇరిటబుల్ మార్కెట్. కాబట్టి దీంట్లో పెద్దగా ట్రేడ్స్ అయితే ప్లానింగ్ చేయడం వేస్ట్ అనే నా ఒపీనియన్.
ఒకవేళ మనం ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ ఒక హై ఉంది చూడండి, హై బ్రేక్అవుట్ అయినవి కానీ ఇక్కడ మనం ఇక్కడ లో ఉంది కదా దీని దగ్గర ప్లాన్ చేయొద్దు అంటే ఇది ఇంపార్టెంట్ కాదు కాబట్టి ఇక్కడ చేయొద్దు. ఆల్రెడీ మనకి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, తర్వాత మూమెంటం లేదు, ఆల్రెడీ కన్సల్టేట్ అవుతుంది. ఇది మళ్ళీ వచ్చినా ఇక్కడ నుంచి వెళ్ళినా కూడా కన్సల్టేట్ అవుతుంది, ఆ కన్సల్టేషన్లో ప్రెజర్లోనే ఎగ్జిట్ అవుతాం కాబట్టి అవసరం లేదు. ఒకవేళ మనకు మండే రోజు కూడా మీకు మళ్ళీ అనాలిసిస్లో మాట్లాడతాం. ఒకవేళ మళ్ళీ ఓపెనింగ్లోనే ఎవరైనా ట్రేడ్స్ ప్లాన్ చేసేది ఉంటే దీంట్లో ఏమైనా పాజిటివ్ ఉంటే అప్ సైడ్కే ఉంది, నెగిటివ్ సైడ్ వస్తే కానీ ఏదైనా న్యూస్ ప్రకారంగా మనకు మూమెంటం కనపడితే ప్లాన్ చేయాలి. అది కూడా ఒక సింగిల్ ట్రెండ్ కనబడేంత వరకు దీంట్లో క్రూడ్ ఆయిల్లో సెల్ చేయొద్దు. మనము న్యూస్ చూసుకున్నట్టయితే మెయిన్గా మనం కవర్ చేయాల్సిన న్యూస్ ఏదన్నా ఉంది అంటే క్రూడ్ ఆయిలే. క్రూడ్ ఆయిల్లో మనకు చాలా వరకు ఇంతకుముందుకున్న సిచ్యువేషన్స్ ఎట్లా అంటే ఈ వార్ స్టార్ట్ అయిన నుంచి నేను కూడా జాగ్రత్తగా గమనిస్తున్న దీన్ని ఏంటంటే మనకు ఏదైనా నెగిటివ్ అవుతున్నది అని మనకు చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఇమీడియట్లీ ఒక $10 $15 అంత అగ్రెషన్గా పెరిగేది. బట్ లాస్ట్ వీక్ నుంచి వెళ్ళి నెగిటివ్ న్యూస్ ఉన్నా కూడా స్లోగా చాప కింద నీరు లెక్క అంటారు కదా, చాలా స్లోగా స్టెప్ బై స్టెప్స్ ఎక్కుతున్నట్టుగా పెరుగుతుంది. ఇటువంటి మార్కెట్ అనేది చాలా చాలా డేంజరస్. ఎందుకంటే ఇట్లా పెరుగుతుంది అంటే మళ్ళీ పడిపోవడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మనకి స్టేట్ ఆఫ్ హార్మోజ్కి సంబంధించి కూడా మీకు నావీ బ్లాక్స్ అనేది జరుగుతున్నాయి కదా, ఇవి నావీస్ అన్ని కూడా ఏ నౌకలను కూడా దాటకుండా యాంక్షలు విధించడం, ఇరాన్ వాళ్ళు అటాకులు చేయడం, యుఎస్ వాళ్ళు దీని మీద కూడా మళ్ళీ అటాకులు చేయడం, ఈ స్టేట్ ఆఫ్ హార్మోజ్లో అంతా కూడా గజీ బిజీ నడుస్తుంది. డైలీ ఒక 130 నుంచి వెళ్ళి 140 నౌకలు ఈ స్టేట్ ఆఫ్ హార్మోజ్ని క్రాస్ అయ్యేది ఉంటే అట్లీస్ట్ ఒక 10-15 కూడా దాటట్లేదు ఇప్పుడు. అంటే క్రూడ్ ఆయిల్ అనేది చాలా వరకు కష్టంగానే ఉంది ప్రస్తుతానికైతే అని అందరికీ క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి అప్ సైడ్ మార్కెట్ ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నా కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఈ వీక్ అంతా కూడా స్టేట్ ఆఫ్ హార్మోజ్లో ఏం జరుగుతుంది అనేది కూడా మనకు ఎవ్రీ అప్డేట్ చూసుకొని మీకు క్లియర్ అప్డేట్స్ కూడా మీకు సాటర్డే సండే దీనికి సంబంధించిన ఏమన్నా తెలిసినా కూడా మీకు పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి స్టేట్ ఆఫ్ హార్మోజ్ అంటే ఏంది, దీనికి సంబంధించిన ఎవ్రీ డేటా ఒక డెప్త్ వీడియో చేయడానికన్నా ట్రై చేస్తే ఒక షార్ట్ వీడియోలు అన్నా చెప్పడానికి ట్రై చేస్తాం. అలాగే మనకు ఇంకేం నడుస్తుంది, యూఎస్కు సంబంధించి మనకు ఈక్విటీ మీద ప్రెజర్ నడుస్తుంది. ఈక్విటీ కొంచెం పడిపోవడం, మనకు మార్నింగ్ డౌ జోన్స్ అంతా మనకు ఆల్రెడీ డౌన్ సైడ్ ఉండడం వల్లనే మన మార్కెట్ అంతా కూడా మనకు గజి బిజీ నడుస్తుంది. అలాగే మనకు ఇంకా ఫైనాన్షియల్ రిజల్ట్స్ అన్నీ కూడా వస్తూనే ఉన్నాయి. దానికి సంబంధించి కూడా కొంతవరకు మంచిగా ఉండడం, వెయిటేజ్ స్టాక్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది కాబట్టి అది కూడా కొంచెం రిస్కే ఉంది. అలాగే మనకు ఎఫ్ఐఆర్కి సంబంధించిన డేటా కూడా చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించి డేటా కూడా మీకు వీడియో అయిపోయినాక రావచ్చు, లేదంటే రేపు మార్నింగ్ అన్న మీకు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఎఫ్ఐఆర్స్ డేటా, అలాగే స్టేట్ ఆఫ్ హార్మోజ్కి సంబంధించిన డేటా, అలాగే ఇండియన్ ఈక్విటీకి సంబంధించిన డేటా ఏమున్నా కూడా మీకు సాటర్డే మార్నింగ్ కానీ సాటర్డే నైట్ కానీ పోస్ట్ చేస్తాను. వీలైతే ఈ వీక్ ఒక వెబినార్ ఉంటుంది, ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మిగతా అప్డేట్స్ దాంట్లో ఉంటాయి. ఓకేనా? ఈ వీడియో మాత్రం ఇంతే అండి. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే ఎక్కడన్నా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.